భారతదేశం మీదకి ఒక దండయాత్రలాగా జరుగుతుంది. ఫ్రాన్సోడు చెప్తున్నాడు, బ్రిటనోడు చెప్తున్నాడు, అమెరికా వాడు చెప్తున్నాడు, మీరు ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లు పెట్టబాకండి, ఎఫ్‌సిఆర్‌ఏ సంస్కరణలు చేయబాకండి అని చెప్పేసి. అంటే వాళ్ళందరూ పరోక్ష యుద్ధం మన దేశంలో విదేశీ విరాళాల ద్వారా చేస్తున్నారన్న విషయం స్పష్టమైపోతుంది. ఇప్పుడు మొన్న జేడీ వాన్స్ వచ్చాడు, ప్రత్యేకించి అమిత్ షాతో మాట్లాడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ లేటెస్ట్‌గా కూడా ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లు ఇవాళో రేపో అమలులోకి రాబోతోంది, తీసుకురాబోతున్నారు అని తెలియగానే మళ్ళీ నరేంద్ర మోడీతో మాట్లాడాడు. ఏదో పిచ్చాపాటి మాట్లాడినట్టు చెప్పు ఈ ఒత్తిడి తీసుకొస్తున్నాడు అమెరికా వైపు నుంచి. ఇదే సందర్భంలో టిఫానీ ట్రంప్ హస్బెండ్, అంటే ఈ ట్రంప్ వాళ్ళ కూతురు మొగుడు కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చాడు. సెర్గోయ్ గోర్ కూడా రంగంలోకి వచ్చాడు. వీళ్ళు అర్జెంటుగా ఏదైతే కోచీలో మీటింగ్కి అటెండ్ అవుతూ ఉండటం అన్నటువంటిది కీలకం. ఓవరాల్గా చూస్తే ఒక ఇతని పేరేమంటాం మనం, అమిత్ షాకి నక్సలైట్లని కంట్రోల్ చేయడం సులభమైపోయింది. అంత పెద్ద నక్సలైట్లని కోకటి వేళతో పెకలించుకొచ్చాడు. టెర్రరిస్టులకి ఈ దేశంలో ఏదన్నా ఇన్సిడెంట్ చేయాలంటే పోయిస్తున్నాడు. కానీ ఈ తీవ్రవాదం కంటే విదేశీ విరాళాల నియంత్రణ తీవ్రవాదం ఇంకా చాలా పెద్దది. సేవ పేరుతో, పేదలకి మంచి పేరుతో ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారన్న విషయం వాళ్ళ చేష్టల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.